గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి గారికి, గౌరవనీయులు మొన్ననే క్యాతన్పల్లి మీద గులాబీ జెండా ఎగిరేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, నేడు కూడా కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు కుంభకోణాల మీద పోరాటం చేసి జైలుకెళ్లినా కూడా అదే వేడి వాడితో ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతున్న తమ్ముడు సుమన్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు, గౌరవనీయులు పెద్దలు కోనప్ప గారు, మిత్రులు పుట్టా మధు గారు, చిన్నయ్య గారు, అదేవిధంగా తమ్ముడు విజయ్ గారు, గౌరవ జాన్సన్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, కౌశిక్ హరి గారు, మా టీజీపీకేఎస్ నాయకులు రాజిరెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, రామ్మూర్తి గారు, సంపత్ గారు, నూనె కొమరయ్య గారు, మా మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎంత టైం ఇస్తారు? గంటనా? ఎంతసేపు? పక్కా? మధ్యలో ఎవరు కదా అంటే మీరు గంటలు ముగించమంటే గంటలు ముగిస్తా. ముందు సింగరేణి మీద మాట్లాడే ముందు మా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ కూడా ఒక చిన్న మాట చెప్పి నేను సింగరేణిలోకి వెళ్తాను. ఆనాడు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ ను తెరిపించడానికి పెద్దలు కోనప్ప గారు ఎంతో కష్టపడి కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి కృషితో, అందరి సహకారంతో ఆనాడు పేపర్ మిల్స్ ను ఓపెన్ చేయించడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు. భారతదేశ చరిత్రలో మూతబడ్డ పేపర్ మిల్ ఇప్పటిదాకా తెరుచుకోబడలే. ఒకే ఒక్క మిల్లు తెరుచుకున్నదంటే అది మన సిర్పూర్ పేపర్ మిల్స్. దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే గత 42 రోజులుగా కార్మికులు అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు. ఎన్నికలు జరపాలి, కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా నేను కూడా లేబర్ కమిషనర్తో మాట్లాడతాం. అవసరమైతే లీగల్ గా పోరాడైనా సరే ఆ సిర్పూర్ కాగజ్ నగర్ కు ఎన్నికలు జరగడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయి సహకారం అందిస్తామని ఆ కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మిత్రులారా, నౌ విల్ గో టు సింగరేణి. ఇవాళ ఈ మీటింగ్ ఎంతమంది కార్మికులున్నారు ఒక్కసారి చేయొద్దండి. కార్మిక సోదరులు ఓకే, 90% కార్మికులే ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ సమావేశం ఇప్పుడేం ఎన్నికలు లేవు, రాజకీయాలు కావు, రేపో మాపో ఓట్లేసేది అంతకంటే లేదు. 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. ఈ ప్రయత్నం ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో కాదు, ఈ సింగరేణిని కాపాడాలి. 2.5 సంవత్సరాల్లోనే ఇవాళ సింగరేణిని ఆగమాగం చేసింది కాంగ్రెస్. కార్మిక సోదరులారా, ఈరోజు మనం మేల్కొనకపోతే ఈ సింగరేణి ఏ అదానీకో అంబానీకో అమ్మేస్తారు. ఇప్పటికే సింగరేణిని, అది సిరుల గని అయిన సింగరేణి ఇలా కుంభకోణాలకు కనిగా మార్చింది కాంగ్రెస్. నిజాలు ఏంటి, జరుగుతున్నదేందో మీ అందరికీ చెప్పాలని, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, ఈ సింగరేణిని కాపాడాలనేటువంటిదే మా తాపత్రయం. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించో రాజకీయాలో ఎన్నికలో ఓట్లు కాదు. ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, దయచేసి మీరు ఇక్కడ విన్న విషయాలు బాగా వినండి, అర్థం చేసుకోండి. బొగ్గుబాయి మీద చర్చ పెట్టండి, మీ బస్తీల్లో చర్చ పెట్టండి, కాంగ్రెస్ దురాగతాల మీద ఎండగట్టండి. అందరం కలిసి ఈ కాంగ్రెస్ మీద, ఈ యాజమాన్యం మీద పోరాడి సింగరేణిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
మీరందరూ చూస్తున్నారు. దాదాపు గత 2 నెలలుగా